శ్రీ శివాయ గురవే నమ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమ. దక్షిణామూర్తి నమస్కరిస్తూ సరళంగా చెప్పాలని, ధారాళంగా చెప్పాలని శరణిస్తూ చెప్పడానికి ప్రయత్నిస్తాను. అగస్త్యుడు చేసిన శివపూజ విధానం ఒకసారి అర్పించి శివుని సహస్రనామంబుల వివిధ ప్రౌఢి గావించెనుతులు శేష పెక్కులు ప్రదక్షిణములు జపించే పంచాక్షరంబు సప్రమణముగను ధ్యాన నిష్ఠాబుద్ధి మౌనముద్ర వహించే ఆనంద పరవశుడై పెదప తలగిపోదాలక నిలిచి చుచుచుండి తలయూచి వెలుగంది తనకు తానే కాశికానాథ విప్రయోగ వ్యథ విదూరుడగుచున్ వశిష్ఠ తపో రమానభావాత్మ వధూటితో పెంచు చేసే మునిశిఖాముని దక్షిణామూర్తి గొలిచే. దక్షిణామూర్తి స్వరూపం ఎంత వాసిస్తారు. అర్పించే శివుని సహస్రనామంబుల వివిధ ప్రౌఢి కావించెనుతులు శేష పెక్కులు ప్రదక్షిణములు జపించే పంచాక్షరము సప్రణముగను ధ్యాన నిష్ఠాబుద్ధి మౌనముద్ర వహించే ఆనంద పరవశుండయ్యే పిదప తలగిపోదాలక నిలచి చూచుచుండే తలయూచి వెలుగందే తనకు తానే కాశికానాథ విప్రయోగ వ్యథ విదూరుడగుచున్ వశిష్ఠ తపోరమాన భావమాత్మ వధూటితో ప్రణతి చేసే మునిశిఖాముని మణి దక్షిణామూర్తి కొలిచే. అంటే మునిశిఖాముని తలమానికం వంటి మౌని శ్రేష్ఠుడైన అగస్త్య మహర్షి శివుని ఈశ్వరుని సహస్రనాములను 1000 పేర్లతో అర్పించాను, 1000 పూజ చేశాను. వివిధ అనేకములైనటువంటి వాక్కు మాటల యొక్క ప్రౌఢి ప్రాగల్భ్యము చేత దిట్టతనము చేత నుతులను స్థుతులను కావించాను, వనర్చాను. సహస్రనాములు శివసహస్రనామం మహాభారతంలో ఉన్నాయి. పెక్కులు బహుళములైనటువంటి ప్రదర్శనములు వలగొనట వల్ల చేశాను, ఆచరించాను. సప్రమణముగాను ఓంకారముతో కూడా పంచాశ్రీ మంత్రమును ఓం నమ శివాయ అని ప్రణవపూర్వకము పంచాశ్రీ మంత్రము జపము చేశాను. విధి విధానముగా అర్పించాను. ప్రదక్షిణం కుడివైపు నుండి దేవతలను ఉద్దేశించి చేసేది తిరుగుట ప్రదర్శనం అంటే. అదే తంత్రశాస్త్రం చెప్తున్నాడు. జపస్యాత్ అక్షరావృత్తి మానసోపాంశు వాచికై ధియాయ దక్షరశ్రేణిం వర్ణస్వరపదాత్మికాం ఉచ్యరేతర్థముద్దిశ్య మానస సజపస్మృతః జుహృష్టౌ చాలయేత్ కించిదేవ దేవతాగత మానసః కించిత్ శ్రవణయోగ్య స్యాత్ ఉపాసు సజపస్మృతః మంత్రముచ్చారయేద్వాచా వాచిక సజపస్మృతః అని తంత్రశాస్త్రంలో ఉంది. అంటే ధ్యేయ వస్తువుని మనస్సు లగ్నము చేయటం, నిష్ఠతో కూడిన బుద్ధితో మౌనముద్రైతే వ్యాపార రాహిత్యము చిన్నము చేయటము, మౌనముద్రము పట్టించి స్ఫురించినట్లు ముఖం పెట్టినట్టు తర్వాత ఆనందపరచుడు సంతోషం. ఈ విధంగా తలగి అక్కడి నుంచి వెళ్ళలేక భార్యను చూస్తే తీసుకుని పెట్టాడు అన్నమాట. శిరకంపనం వేగు ఆశ్చర్యపడాలి చేసి. అంటే నాథ కాశీపతి యొక్క విశ్వేశ్వరుని యొక్క వియోగ ప్రేంచేత వియోగ బాధను విద్రుడగుచును మిక్కిలి దవ్వైనటువంటి వాడు. అంటే వియోగ బాధ పూర్తిగా విముక్తి పోగొట్టుకుంటూ వశుని యొక్క తపస్సంపద యొక్క లక్ష్మీ సంపత్రవు లక్ష్మీ సంపత్రవు శబ్దస్తున్నాడు. అనుభవం సామర్థ్యం చేత అనుభవ సామర్థ్యేచ శబ్దాన్ని ఆత్మ తనదైన వధుడితో కాంతితో కూడిన తన పత్ని లభముతో తీసుకుని ప్రణతి నమస్తుతించాను. దక్షిణామూర్తి శివభేదమును కొలిచెను సేవించాను. అంటే అర్థం ఏంటి?
అగస్త్య మహర్షి శివుని సహస్రనామాలతో పూజించాడు. వాక్ప్రకరణంతో స్తుతి చేశాడు. అనేక ప్రదర్శనాలు చేశాడు. ఓం నమ శివాయ అని ప్రణవపూర్వకం పంచాక్షరిమంత్రం జపించాడు. ధ్యానము చేయాలని మౌనము పట్టాను. తర్వాత ఆనందపరచుడు అయ్యాడు. అక్కడి నుండి వెళ్ళలేక నిలబడి అలా చూస్తున్నాడు. దానంతట తానే శిరకంబనము శాస్త్రవేరు. విశ్వేశ్వర వియోగ బాధ, కాశీ విశ్వేశ్వరుని వియోగ బాధ నుండి పూర్తిగా విముక్తుడయ్యాడు. వశిష్ఠుని తపోమహిమతో మహిమను పతితో కూడా సన్నుతించాడు. దక్షిణామూర్తిని సేవించాడు. అంత బాగా దక్షిణామూర్తి వర్ణన.